లేదు సార్, అంటే హ్యాపీ ఇక్కడ ఏమంటే సార్, మేము గర్వంగా చెప్పుకునేది ఒక ఫింగర్ ప్రింట్తో ఒక ముద్దాయిని ట్రేస్ చేస్తాం. ఇక్కడే రైల్వేలో. చెప్పండి. రైల్వే హిస్టరీలో ఫింగర్ ప్రింట్తో లిఫ్ట్ చేసి దొంగను పట్టుకునేది గుంతకల్ రైల్వే. ఎస్. అండ్ దాంట్లో మేడం గారి పాత్ర ఎక్కువ ఉంది, మా ఎస్ఆర్పి మేడం గారి పాత్ర. ఎలా సార్, యాక్చువల్గా ఒక ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేసిన వెంటనే, అంటే మీకు ఎగ్జాక్ట్ సీన్ చెప్తాను, అది అఫెన్స్ జరిగింది రాత్రి 1:15 జరిగింది, అర్ధరాత్రి. ఆ పర్స్ ఆమెది బలవంతంగా ఏసీలో నుంచి ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని దిగారు. అందులో జ్యువెలరీ ఉంది, బంగారు ఉంది అందులో. ఆ జ్యువెలరీ వచ్చేసి టిఫిన్ బాక్స్లో ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న జ్యువెలరీ బ్యాగు పొలాల్లోకి పరిగెత్తుకుంటూ పోయి కొద్ది దూరం పోయిన తర్వాత, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఆ పర్స్ని వాడు అన్ని టచ్ చేసి చూశాడు. అందులో మొబైల్ ఉంది, మొబైల్ టచ్ చేయలేదు. ఫోన్ ఏమో రింగ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా మేమేం చేస్తాం, లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోయాము. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చింది, ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడ వచ్చింది. పోయి చూస్తే మార్నింగ్ అప్పటికి చిన్నగా ఆ బ్యాగ్ వెతకడానికి అంతా 4:35 అయింది సార్. కొద్దిగా మంచు ఉంది బాగా. ఫింగర్ ప్రింట్ ఆ టిఫిన్ బాక్స్ డిస్టర్బ్ అయి ఉంది. కంప్లైంట్తో మాట్లాడినా నేను, అమ్మ మీ జ్యువెలరీ ఎక్కడ పెట్టారు మీరు, బ్యాగ్లో ఉందా టిఫిన్ బాక్స్లో ఉందా? సార్ టిఫిన్ బాక్స్లో ఉంది అన్నారు. ఎస్, వెరీ గుడ్, చాలు అని టాక్టిక్గా కొద్దిగా మాకు ఏపీపీఎం ఇవన్నీ కొద్దిగా ప్రొసీజర్స్ అప్పాలో ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇవన్నీ చూస్తే లక్కీగా ఆ ఫింగర్ ప్రింట్ రౌండ్గా కనబడుతున్నాయి. అంటే బాక్స్ ఇలా పట్టుకొని మూత తీయాలి కదా సార్, ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా పడింది. 5 ప్రింట్లు ఉన్నాయి. సో దీన్ని ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి జాగ్రత్తగా తీసి మన ఎఫ్పీబీ ఫింగర్ ప్రింట్ బ్యూరో అనంతపురం పంపించాం. పంపిస్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దాన్ని డిజిటలైజ్ చేసినారు. చూడండి, మాన్యువల్ని డిజిటలైజ్ చేసినారు. ఎప్పుడైతే డిజిటలైజ్ చేసి కంపేర్ చేసినారు, ఎక్కడ వాళ్ళతో కంపేర్ చేసినారు, ఓన్లీ స్టేట్ అఫెండర్లతో కంపేర్ చేసినాడు. అక్కడ మేడం గారి ఐడియాలజీ బాగా ఎక్సలెంట్ పనిచేసింది. అరే, రైల్వేలో స్టేట్ అఫెండర్స్ వస్తే ఎట్లా మ్యాచ్ చేస్తాను, అటు అదర్ స్టేట్ నుంచి వస్తే వాళ్ళ డేటా ఎక్కడ ఉంది మన దగ్గర అంటే, ఉంది మేడం అది కూడా అన్నాడు. దాన్ని నాఫిస్ అంటారు సార్, నాఫిస్, NAFIS, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ సిస్టమ్. దీంట్లో కనుక చెక్ చేస్తే దేశంలో ఉన్న అఫెండర్ల యొక్క ఫింగర్ ప్రింట్స్ అని మ్యాచ్. మీరు కాకి సినిమా చూసింటారు. కాకి సినిమాలో, అంటే ఇవన్నీ మన సినిమాలో కూడా కొన్ని క్యాచ్ చేస్తాం యాక్చువల్ అయితే అనిపించింది. అంటే మా వాళ్ళంతా చెప్పారు, ఏం సార్ అంతా మీరు ఆ రకంగా పోతున్నాను. లేదు భయ్, దిస్ ఈస్ కరెక్ట్, ఇది ప్రొసీజర్ ఇది. ఆ డేటా వాళ్ళు పెట్టుకున్నారు. SCRB, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, వాళ్ళందరూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ని డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అయింది. ఉత్తరప్రదేశ్లో ఫింగర్ ప్రింట్ గ్యాంగ్స్టర్ అంటే తెలుసు కదా సార్ మీకు, యూపీలో వెపన్లు, తపంచాలు, వాడితో మ్యాచ్ అయింది. ఇది ఎలా మ్యాచ్ అయిందిరా, ఇది ఏమైనా డౌట్గా ఏమైనా ఉందో కరెక్ట్గా చెప్పండి మీరు అంటే, లేదు సార్ 5 ప్రింట్లో 3 ప్రింట్లు మ్యాచ్ అయినాయి అన్నాడు. అవుట్ ఆఫ్ 5లో 3 ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయంటే ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకుంటాం వాడే అని. ఇమ్మీడియట్గా నేను మా క్రైమ్ ఇన్స్పెక్టర్ బెనయ్య సార్ అని చెప్పి మేమంతా యూపీ పోయాం. పోతే సార్ మీకు ఏం క్లూస్ లేవు, ఫింగర్ ప్రింట్ ఒక్కటే. అక్కడ పోతే వాడి ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, ఎట్లా చేయాలో అర్థం కాలేదు. మీరు నమ్మరు, ఆ పేరు మీద ఓటర్ కార్డు పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూర్చున్నాం. పోయి ఎక్కడెక్కడ ఏం దాని కథ అని చూస్తే ఈ పేరు మీద ఒక 10 మంది బయటకు వచ్చినారు. ఆ 10 మంది బయటికిలో ఈయన భార్య పేరు తెలిసింది పలానా పేరని. ఈ 2 పేర్లు వైఫ్ ఆఫ్ మొహమ్మద్ ఇస్రాయల్, రుక్సార్ బేగం, ఈ ఇద్దరు అడుగునే చూస్తే ఉన్నావు అనే ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో వచ్చింది సార్. ఆ ఏరియాలో చూస్తే నాకు ఫోన్ నెంబర్ కావాలి, వన్ లొకేషన్ ఎక్కడుందో తెలియాలని చెప్పేసి అంతా ఎక్సర్సైజ్ చేస్తే మొత్తానికి వాడిని లిఫ్ట్ చేసుకొని వచ్చాం సార్. ప్రాపర్టీ కూడా రికవరీ కొద్ది వరకు చేసాము. అక్కడే మీకు గ్యాంగ్ ఉన్నారు సార్, వాళ్ళంతా గ్యాంగ్ మొత్తం దగ్గర 5 మంది ఉన్నారు. వాడు గ్యాంగ్స్టర్ ఇక్కడికి వచ్చాడు. వాడు అక్కడ నుంచి నేరుగా మీరు నమ్మరు, అనంతపూర్లో లాడ్జ్లో రూమ్ తీసుకుంటున్నారు. ప్రతి నెల ఒకసారి వచ్చిపోతున్నారు వాళ్ళు. ఈ 3 వస్తారు సార్, 3 గ్యాంగ్ ఇది. ఈ నెలలో వచ్చేసి అనంతపూర్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుంటారు. అదే లాడ్జ్లో రిపీటెడ్గా రూమ్లు తీసుకున్నారు. సో ఆ లాడ్జ్లో వాళ్ళ ఆధార్ కార్డు, జెన్యూన్ కార్డ్స్ ఇచ్చినారు. వస్తారు, గుంతకల్లో అవుటర్లో పోయి అఫెన్స్ చేసుకొని మళ్ళీ అనంతపూర్ పోయి రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అడ్వాన్స్ రిజర్వేషన్. వాళ్ళు ఎక్కడెక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నారు అనేది మొత్తం స్టడీ చేశారు. ఇదొక డిఫరెంట్ అన్ని సోర్సెస్. ట్రైన్ బయట చెప్పారు, కానీ ట్రైన్లో ప్రయాణికుడిగా చేస్తూ నేరాలు పాల్పడుతుంటారు చాలా మంది, చాలా అఫీషియల్గా కనిపిస్తుంటారు. ఆ తరహా నేరాలు ఏమేమి జరుగుతుంటాయి? సార్ మెయిన్గా ఇదే ఏసీస్లోనే ఫోకస్ చేస్తాం. రిజర్వేషన్ చేసుకొని దొంగతనం చేయాలా పెద్ద ఎత్తున అనుకుంటే ఎక్కేది ఏసీ కోచ్లోనే, స్లీపర్ కోచ్లో ఎవరు ఎక్కరు.
ఎందుకంటే వాడికి చల్లదనం కావాలా, ఆ చల్లదనంతో పాటు డబ్బు రొటేట్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ ఇంకోటి సార్, ఏసీలో ఎక్కేది కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కుతారు, అక్కడైతేనే మనకి కావాల్సిన మొత్తం దొరుకుతుంది అనేది వాని స్ట్రాటజీ. కాబట్టి నేను దీనిపూర్వకంగా చెప్పేది ఏమంటే సార్, చెకింగ్స్ ప్రాపర్గా జరగాలి. ఎవరైతే ప్యాసింజర్ ఎక్కుతున్నాడో నీ పేరు ఏమి అంటే నా పేరు నగేష్ బాబు, కానీ నేను ఏదో వేరే పేరు చెప్తాను, శ్రావణ్ అని చెప్తాను. ఓకే శ్రావణ్ టిక్, వచ్చినావు కదా, వచ్చిన. నేను శ్రావణ్ కాదా వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆధార్ కార్డు చూడాలి, కనీసం ఆధార్ కార్డు లేదా నీకు నేను చెప్పేది ఏమంటే సార్, ఫోన్ నంబర్ రిజర్వేషన్ దాంట్లో ఇచ్చింటాడు. అవును, ఆ ఫోన్ నంబర్లో మెసేజ్ వచ్చింటుంది నీకు కన్ఫర్మ్ అయింది సీట్ అని. అది ఒక్కసారి అడిగితే ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు జెన్యూన్, ఎవరైతే చూపించట్లేదో సస్పెక్ట్. కానీ అంత టైం ఉండట్లేదు టీసీలకి. సార్ నేను చెప్పేది ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి, టైం వేస్ట్. ఇండిపెండెంట్ ఎవరు ఫ్యామిలీస్కి చెక్ చేయొద్దండి, ఎవరైతే సింగిల్గా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని చెక్ చేయండి. టీసీలు ఆ విధంగా పర్ఫెక్ట్ చేస్తే కొంత స్టూటనీ అయిపోతుంది సార్. వీఆర్ రెడీ టు సర్వ్. మీరు ఊకే ఇన్ఫర్మేషన్ ఇస్తే టీసీలు, సార్ దీంట్లో వీడు పలానా వ్యక్తి ఈ పేరు గలడు ఈ పేరు ప్రయాణం చేస్తున్నాడని చెప్తే వీ విల్ లుక్ ఆఫ్టర్, అయిపోతుంది సార్, కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. అవును, వాడు చేయకుండానే దొరుకుతాడు కదా, చేయకుండానే దొరుకుతాడు, లేదా గతంలో చేసినటువంటి మా దగ్గర బయటకు వస్తాయి. సార్ మీరు అన్నారు ఫ్యామిలీస్కి టచ్ చేయక్కర్లేదు, వేస్ట్ టైం వేస్ట్. కానీ రైల్వేలో కూడా ఫ్యామిలీస్ అంటే కపుల్గా ఉంటే ముసలి వాళ్ళు కూడా దొంగతనం చేస్తుంటారు. ఇట్ డిపెండ్స్ సార్, ఛాన్సెస్ తక్కువ. అంటే రేషియో తీసుకుంటే మనం ఎక్కువ వయసు పిల్లలు, కొంతమంది డివోటీస్ ముసుగులు కూడా చేస్తుంటారు కదా, ఆ తరహా ఎవరైనా మీకు ఎదురుపడలేదు? లేదు సార్, నాకు హైయెస్ట్ ఏజ్ ఉన్న అఫెండర్ దొరికింది అంటే 67 ఇయర్స్ ఉన్న అమర్నాథ్ జైస్వాల్ అనే ఒక అఫెండర్ చిక్కాడు. ఎలా అండి? అది సేమ్ ఇదే, సిలిగురి నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో నుంచి వచ్చి తర్వాత జిప్ ఆపరేట్ చేసి, వాడి దగ్గర స్క్రూ డ్రైవర్ దొరికింది, పిన్నీసులు దొరికాయి, కటింగ్ బ్లేడ్ దొరికింది. వాడితో నేను నా సూట్ కేసు ఓపెన్ చేయించుకున్నా, ఎట్లా చేస్తావు చూపిరాను అని. నీట్గా ఆ పిన్ను పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో, జిప్ ఎలా ఆపరేట్ అవుతుంది. మనం అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ అయినా, విఐపి లాంజ్ బ్యాగ్ అయినా, ఏ బ్యాగ్ అయినా వాడి ముందు బలాదూరే. వాస్తవం సార్, ఇవన్నీ ఎన్ని ఒక పైన అనిపిస్తాయి కానీ సార్, వాడు ఒక పిన్నీస్ పెట్టి జిప్ ఓపెన్ చేస్తుంటే అది అమెరికన్ టూరిస్టర్ అయితేనేమి, లేకపోతే ఏ బ్యాగ్ అయితే ఏర్పడుతుంది చెప్పండి. నేను సార్ ఇటువంటి పట్టుకోవడం ఒక ప్రాసెస్ అయితే, రికవరీ పెద్ద టాస్క్ మీకు, చాలా టాస్క్ సార్. రికవరీ అనేది మీరు అన్నట్లు ఇక్కడ కాదు, ఎక్కడో జార్ఖండ్ బీహార్ వెళ్తారు, అక్కడ వెళ్ళడానికి మీకు పడే ఇబ్బందులు ఏంటి, అక్కడ వెళ్ళిన తర్వాత రికవరీ చేయడం అనేది మీరు అన్నట్టుగా ప్రాబ్లం. రెండోది కంప్లైంట్ కూడా పోయింది 5 తులాలు లేదా 10 తులాలు రాస్తుంటాడు. అవును సార్, అంటే సగం పోలీసులు తీసుకుని సగం మాకు ఇస్తారు కదా అన్న భావన వాళ్ళది సార్. కానీ ఎక్యూజ్డ్ ఒప్పుకోడు, నేను తీలేదు సార్ అంటాడు. ఆ క్లాష్ వల్ల మీరు ఇదిగా టిపికలే సార్, ఈ ప్రాబ్లం టిపికలే ఫేస్ చేయాలి. మేమైతే రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చెప్తున్నాం వాళ్ళకి, మీరు జెన్యూన్గా వేయండమ్మా, అబద్ధం మాత్రం చేయొద్దండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూశాను కేసు. మేము గుత్తిలో చైన్ స్నాచింగ్స్ జరిగితే 3 అవర్స్లో దొంగని విత్ ప్రాపర్టీ పట్టుకున్నా. కంప్లైంట్తో మాట్లాడినాను, ఏమ్మా ఎంత పోయింది మీది అంటే, డబల్ కాదు ట్రిపుల్ చేసి చెప్పినారు. కానీ వీడి దగ్గర తుంట మాత్రమే దొరికింది చేతిలో. మళ్ళీ అడిగాను సార్, ఇది ఏం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి అమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అంటే, లేదు సార్ ఇంతే పోయింది అన్నారు. సరే బాగానే ఉందమ్మా, నీ దగ్గర కూడా ఒక పీస్ దొరికింది కదా, ఐ మీన్ వాడు లాగినప్పుడు తెగిన పీస్ నీ దగ్గర ఉంది కదా, అది ఎంత ఉంది అంటే, అది కూడా ఉంది సార్ అని. మరి దాన్ని కలుపుకొని చెప్తున్నావా లేకపోతే సపరేట్ చేసి చెప్తున్నావా అంటే, లేదు సార్ పొరపాటు ఏం లేదు సార్, మొత్తం కలిపి చెప్పినా నేను, అంతగా సార్ పోయింది, ఇంతే పోయింది, దాంట్లో సగం నా దగ్గర ఉంది సార్ అంట. అంటే ఎక్కడి నుంచి తెచ్చేయాలి సార్? ఇప్పుడు 3 గంటల్లో పట్టుకున్నాం కాబట్టి, జెన్యూన్గా పట్టుకున్నాము, జెన్యూన్ ప్రాపర్టీ కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలిగినాం. లేదంటే పోలీసులు సగం తిన్నారంటారు కదా, మేమే దాన్ని సగం తినేసామనో, లేకపోతే ఇంకోటి ఆ చైన్ని 2 ఇంటర్లింక్ చేస్తే కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇక పోయింది ఇంతే, వాళ్ళ దగ్గర ఉండింది ఇంతే. కానీ నిందితుడు కూడా ఒప్పుకోడు కదండి. అట్టి పరిస్థితులు ఒప్పుకోడు సార్. మీరు నమ్మరు, ఒకానొక సందర్భంలో ఒక నిందితుడు కంప్లైంట్ కొట్టడానికి పోయాడు. ఎక్కడి నుంచి తెచ్చేయాలా అంతంత ప్రాపర్టీ మీరు కంప్లైంట్ ఇస్తే, ఎందుకు ఇచ్చినాను అట్లా అని చెప్తారు. లాస్ట్కి అతను కన్విన్స్ అయ్యి, లేదు సార్ ఎంతో కొద్దిగా ఇచ్చేయండి, అట్లా చేయడం మాత్రం తప్పు సార్. ఎందుకంటే మేము జెన్యూన్గా చేస్తున్నప్పుడు దెన్